2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఈ డిసెంబర్ మాసంలో 5వ దినాన మనం ఉన్నాం. ఈ 2024 సంవత్సరం దేవుడు మరి తల్లి గారు మాతమ్మ గారిని, ఆమె కుటుంబాన్ని, ఇక్కడ చేరి వచ్చిన మనల్ని, మన కుటుంబాలను మరి దేవుడు కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ దినాన ప్రభువును స్తుతించటానికి, ఈ కుటుంబ ప్రార్థన మరి ఏర్పాటు చేసుకోవటానికి ప్రభు సహాయం చేసినందుకు ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. డిసెంబర్ మాసం అనగానే మనకు క్రిస్మస్ గుర్తుకొస్తుంది. ప్రపంచంలో ఈ నెలలో మన భారతదేశం కానీ ప్రపంచంలో కానీ మనం ఏకైక పండగ, ప్రజలందరికీ సంబంధించిన పండగ క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. యేసు క్రీస్తు ఈ లోకానికి మరి వచ్చిన విధానాన్ని క్రిస్మస్ మనకు గుర్తు చేస్తుంది. క్రిస్మస్ లో మరి ఈ రోజు మనము ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన లోకానికి ఏ విధంగా వచ్చాడు, వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే, మరి లూకా రాసిన శుభవార్త, లూకా సువార్తికుడు యేసు ప్రభు జననాన్ని ప్రత్యేకంగా రాశాడు. మిగిలిన 3 సువార్తల కంటే యేసు ప్రభు జననం గురించి లూకా సువార్తలు ఎక్కువగా ఉంది. ఆయన ఎవరి దినాల్లో జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, ఎవరికి జన్మించాడు, ఏ విధంగా ఆయన జన్మ ఉంది అన్న విషయాలు లూకా సువార్తలో స్పష్టంగా మనకు కనపడతాయి. ఇందులో యేసు ప్రభు మరి ఏ సమయంలో జన్మించాడంటే, కైసర్ ఔగుస్తు అని ఆయన ప్రపంచాన్ని రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్న కాలంలో యేసు ప్రభు జన్మించాడు. కైసరు అప్పటికున్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ జనాభా లెక్కలు మరి రాయాలి. ఏ దేశంలో మరి ఏ కులము, ఏ మతంలో ఎంతమంది, ఏ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు అన్నది జనాభా లెక్కలు రాయాలని ఆజ్ఞాపించాడు. ఆ కాలంలో యేసు ప్రభువు మరి వారి తండ్రిగా ఎంచబడిన యేసేపు తన సొంత ఊరైనటువంటి దావీదు పట్టణం అనబడిన బెత్లెహేముకు తన భార్యగా తనకు ప్రదానము చేయబడిన మరియతో పాటు బెత్లెహేము రావటం జరిగింది. అప్పటికి మరి మరియ గర్భవతిగా ఉంటుంది. గర్భము దాల్చి 9వ మాసంలో మరి నడుస్తూ ఉన్నది. ఆ 9వ మాసంలో ఉన్నటువంటి నిండు చూలాలుగా ఉన్నటువంటి మరియను తీసుకుని యేసేపు తన సొంత ఊరైనటువంటి బెత్లెహేముకు వచ్చాడు. అంటే దాదాపు నజరేతులో నుండి బెత్లెహేముకు ప్రయాణం చేశాడు. అంటే దాదాపు 70 కిలోమీటర్లు వారు ప్రయాణం చేసి వచ్చారు. ఆ దినాల్లో వాహనాలు మనలాగా ఉన్నటువంటి వాహనాలు లేవు. ఇప్పుడు 1 గంటలోనే ఒక దేశానికి వెళ్ళిపోతాం ఫ్లైట్లో. మనం ట్రైన్లోనే కొన్ని 100 కిలోమీటర్లు 1 గంటకి వెళ్ళిపోతాం. కానీ మరి ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఆ కాలంలో మరి నడవటానికి, తర్వాత నడిచి వెళ్ళేవారు, తర్వాత కొంత స్తోమత ఉంటే గాడిదల మీద వెళ్ళేవారు, ఇంకా కొంత స్తోమత ఉన్నవారు గొర్రెల మీద, గుర్రాల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవారు. మరి ఏ విధంగా వీళ్ళు వచ్చారో మనకు తెలియదు. ఏ వాహనం ఎక్కి వచ్చారో తెలియదు. గుర్రం అయితే ఎక్కేకి రాదు. ఒకవేళ గాడిద ఏమైనా ఉంటే గనక గాడిద మీద కూర్చోబెట్టుకొని ఏమైనా చేస్తే ఆమెను తీసుకొని వచ్చి ఉండవచ్చు. మరి బెత్లెహేము అనే ఊరికి వచ్చేసరికి ఆమెకు నెలలు నిండినాయి. అప్పుడు ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. సొంత ఊరికి వచ్చాడు, కానీ యేసేపు అతనికి సొంత ఇల్లు లేదు. ఊరు అదే, కానీ ఇల్లు లేదు అక్కడ.
ఎందుకంటే చాలా సంవత్సరాల కిందట ఆయన వలస వెళ్ళిపోయారు. తన పుట్టిన ఊరు, బంధువులు ఊరు ఆ ఊరే, కానీ అక్కడ అతనికి ఇల్లు లేదు. ఒకవేళ పోయేటప్పుడు అమ్ముకొని పోయినాడేమో తెలియదు. ఎందుకంటే యేసేపు వడ్రంగి పని చేసేవాడు. వారు ధనవంతులు కాదు, ఒక వడ్రంగి పని, చేతి పని చేసేవాడు. కాబట్టి జీవనాధారము బేత్లెహేము వదిలి నజరేతుకు వెళ్ళిన వాడు, అక్కడ ఒక ఊరు పట్టణం కట్టబడతా ఉంటే అక్కడ పని చేసుకోవటానికి వెళ్ళినవాడు. అక్కడనే అతనికి ప్రధానమైంది వివాహం నిశ్చయమైంది. తర్వాత ఆయన తన సొంత ఊరికి రావాల్సి వచ్చింది జనాభా లెక్కల నిమిత్తం. వచ్చినప్పటికీ ఊర్లో ఎలా ఉందంటే అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారు ఆ ఊరికి. ఎందుకంటే ఎవరి ఊర్లకు వెళ్ళి వాళ్ళు జనాభా లెక్కలో మీ పేర్లు నమోదు చేయించుకోవాలి అని ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసింది. అంటే ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసినప్పుడు వారు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ గ్రామము అంతా ఎలా ఉంది, ఆ బెత్లెహేము అంటే జనములతో నిండిపోయి ఉంది. ప్రతి ఇంట్లో మనుషులు ఉన్నారు, ఖాళీగా ఉండే ఇల్లు ఒకటి కూడా లేదు. అప్పుడు యేసేపుకు బంధువులు ఎంతో మంది ఉంటారు, ఆ ఊర్లోనే పుట్టినోడు కదా. అందరి ఇల్లు పోయి తలుపులు తడతా ఉన్నాడు. తీసి చూసి, యేసేపు ఎప్పుడు వచ్చినావు, బాగున్నావా అని అన్నారు. ఇదిగో నాకు వివాహం అయింది, నా భార్య గర్భవతిగా ఉంది, ఆమె కాన్పోయిపోయే సమయం కావచ్చింది, మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉంది అని అడిగితే, అయ్యో ఎంత పని అయింది, మా ఇంట్లో ఖాళీగా ఉంటే మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళమే, మా ఇంటి నిండా మనుషులు ఉన్నారు, మాకే చాలా ఇరుగ్గుగా ఉంది అని సమాధానం వస్తా. ఏ ఇంటికి ఏ వీధికి పోయి అడిగినా కూడా అదే సమాధానం. మరి ఈమె నిండు చోళాలుగా ఉంది అన్న సంగతి తెలిసి కూడా వారిపైన జాలి చూపించలేకపోతున్నారు. గర్భవతిని చేర్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. గర్భవతిని చేసుకుంటే ఒక రూమ్, ఒక గది ఆమెకి ఇవ్వాలి. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు బయటకు వెళ్లాల్సి వస్తుంది. అందుకనే మామూలు మనుషులకైనా స్థలం దొరికి గర్భవతిని చేర్చుకోవాలంటే ఒక స్థలం, ఒక గది కావాలి. మా దగ్గర గాలులు లేవు, రూములు గదులు ఖాళీ లేవు, ఉండింటే ఇచ్చేవాళ్ళమే అని అంటా ఉంటే అందరి ఇల్లు తలుపు తట్టారు కానీ ఎక్కడ వారికి దొరకలేదు. ఇంకా చివరికి సత్రం దగ్గరికి వచ్చాయంట. అప్పుడు కాలంలో సత్రాలు ఉండేవి. ఇప్పుడైతే హోటళ్ళు, లాడ్జీలు, ఎక్కడికి ఏ ఊర్లో సిటీలకు పోతే మనకు ఖచ్చితంగా లాడ్జీలు ఉంటాయి, మరి హోటళ్ళు ఉంటాయి. అప్పటి కాలంలో మరి ఎవరికైనా పరదేశులు వస్తే, ఊరిని వేరే యాత్రికులు ప్రయాణం చేస్తూ వచ్చే వాళ్ళకి సత్రాలు ఉండేవి. ఆ సత్రాల్లోనే పూటకూళ్ళు అనే ఇల్లు ఉండేది. అంటే వాళ్ళు ఇంట్లోనే భోజనం పెట్టి డబ్బుకు భోజనాలు పెట్టేవారు. అట్లాంటి పూటకూళ్ళ అని ఇల్లులు, సత్రాలు ఉండేవి. ఆ అనాథలకు, యాత్రికులకు ఈ సత్రాలలో తలదాచుకుంటూ ఉంటారు. ఆ సత్రం దగ్గరికి పోయారు వీళ్ళు. సత్రంలోనైనా స్థలం ఉందేమని అక్కడికి పోతే ఆ సత్రములో కూడా వారికి స్థలము లేనందున అనే మాట మనం చూస్తాం. 7వ వచనంలో మనం చదువుకున్నాం. సత్రములో వారికి స్థలము లేనందున. ఈరోజు కుటుంబ ప్రార్థనకు సిద్ధపడుతుండగా స్థలము గురించి అనే మాట మాట్లాడాలి అని దేవుడు ప్రేరేపించారు. ఆ సమయంలోనే ఈ పాట కూడా రాయటం జరిగింది. ఈరోజు రాసిన పాట. సర్వాధిపతివి, సర్వ సృష్టికర్తవు, సత్రములో నీకు స్థలమే లేదు. సర్వాధిపతివి, సర్వ సృష్టికర్తవు, సత్రములో నీకు స్థలమే లేదు. అయినను నీవు మనుషుని ప్రేమించి, మనుషుని వెదకి రక్షింపవచ్చినావు. అయినను నీవు మనుషుని వెదకి రక్షింపవచ్చినావు. నిన్ను నీవు తగ్గించుకుని ఇలా జన్మించినావు. నిన్ను నీవు తగ్గించుకుని ఇలా జన్మించినావు. సర్వాధిపతివి, సర్వ సృష్టికర్తవు,
సత్రములో నీకు స్థలమేది. నిజంగా అంటే యేసు ప్రభు జననం గురించి మనం ఆలోచిస్తే, ధ్యానిస్తే ఎంత నిజంగా అది మన ఊహకు అందదు, మానవుని మేధస్సుకు అందదు. ఈ ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువు లాంటి జన్మ ఎవరికి లేదు, యేసు ప్రభు లాంటి జీవితం ఎవరికి లేదు, యేసు ప్రభు లాంటి మరణం ఎవరికి లేదు, ఆయన లేచినట్టుగా ఎవరు తిరిగి లేవలేదు. ఇన్ని ప్రత్యేకతలు యేసు ప్రభులో ఉన్నాయి. ఆయన ఎవరు అంటే సర్వాధిపతి, సర్వ సృష్టికర్త, ఈ సర్వానికి అధిపతి అయిన యజమానుడు. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకే స్థలం లేదంట. అంటే ఏమి ఆయనకే చూస్తారా, మనం ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన కూర్చున్నప్పుడు ఈ ఇంటికి చెందిన బిడ్డలు బయట కూర్చోంటే ఎవరు అనుకున్నాం, వాళ్ళను మళ్ళా కనుక్కొని పిలిచి, వాయమ్మా మీ ఇంట్లో మీకు స్థలం లేకుండా మీరు బయట కూర్చుంటే ఎట్లమ్మా, మీరు లోపల ఉండాలా, ఇల్లే మీది, మేము బయట నుంచి వచ్చిన వాళ్ళము, మేము లోపల ఉండి మీరు బయట ఉండడం న్యాయమా? ఇంటికి చెందిన వాళ్ళు ఇంట్లో ఉండాలి కదా. అలాగే యేసు ప్రభు ఈ భూలోకానికి యజమానుడు, ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. చూసారా, యేసు ప్రభు గురించి రాయబడిన మాట. ఆయన ఆదిలో ఈ లోకానికి రాకముందు ఎవరు? కొంతమంది అంటా ఉంటారు, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం జన్మించిన వాడు కదా, మా దేవుళ్ళు దేవతలు అంతకు ముందు నుంచి ఉన్నారు కదా అంటా ఉంటారు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, మానవుడిగా వచ్చింది 2024 సంవత్సరాల కిందట వచ్చాడు, అది నిజం. అయితే ఆయన మనిషిగా రాకముందు ఆయన ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు అనేది మనం గమనిస్తే, ఆయన ఈ లోకానికి రాకముందు వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఈ ప్రపంచం ఏది లేనప్పుడు, ఆది అంటే ప్రారంభము. ఈ ప్రపంచానికి ఏమీ లేనప్పుడు ప్రారంభంలో ఏమున్నదంటే వాక్యం ఉన్నదంట. హైందవులు ఓంకారం అంటారు. ఓంకారం అంటే శబ్దం. బైబిల్ చెప్తుంది ఆదిలో శబ్దం ఉన్నది, వాక్ ఉన్నది. ఆ వాక్యమే ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది, ఆ శబ్దం దేవుడు. హైందవులు అంటారంటే ఓంకారం అంటారు. ఓం అనే శబ్దం. ఓం అంటే దేవుడు అని అర్థం. ప్రియులారా, ఆ ఓం అనే దేవుడు, ఆ శబ్దం అన్న దేవుడు మానవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు 2024 సంవత్సరాల కిందట. 14వ వచనంలో చూస్తాం, ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. ఆ వాక్యము శరీరం దాల్చుకొని మానవుడిగా వచ్చింది. ఆయన వాక్యముగా ఉన్నాడు. ఈ సృష్టి ఎలా కలిగింది అంటే, ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, దేవుడు పలుకగా ఆ ప్రకారము జరిగిన ఆయను అని చూస్తాం. దేవుడు ఈ సృష్టిని అంతటిని 6 రోజుల్లో చేశాడు. ఆయన ఎలా చేశాడంటే, మాట పలికితే వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. భూమి సముద్రము వేరగును గాకంటే భూమి పైనున్న జలములు దేవుడు వేరుపరిచాడు. భూమి మీద విత్తనములు ఇచ్చు గడ్డిని, మరి చెట్లను, మరి భూమి మొలిపించును గాక అంటే చెట్లు మొలిచాయి. ఈ విధంగా సూర్యచంద్రులను కానీ, మరి ఆకాశ పక్షులను కానీ, జంతువులను కానీ, జీవరాశులను కానీ అన్నిటినీ నోటి మాటతో చేశాడు దేవుడు. కానీ మానవుని తన స్వహస్తాలతో చేశాడు. దేవుడు ఎలా చేశాడంటే పలుకుగా అయింది. యేసుక్రీస్తు వాక్యముగా ఉండి ఆదిలో ఆయన ఈ సృష్టిని కలుగజేసిన వాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా. కాబట్టి అలాంటి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమైందంటే, సత్రంలో కూడా స్థలము లేకపోయేను. చూసారా, సత్రంలో కూడా స్థలం లేకపోయిందంటే అర్థం ఏంటంటే, ఎందుకు లేకపోయింది? పెద్దలు ఒక మాట అంటారు. ఏం మాట అంటే, మనసుంటే మార్గం ఉంటుంది అని. నిజంగా స్థలం లేదా వాళ్ళ ఇళ్లలో అంటే, వాళ్ళకు మనసు చేర్చుకోవాలన్న మనసు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రూము, ఏదో ఒక చోటు, ఏదో ఒక ఇల్లు దొరికేది. కానీ ఆ ఊర్లో అక్కడున్న వాళ్ళకి ఎవరికి మనసు లేదు. ప్రియులారా, ఎవరికి మనసు లేదు.
నిజంగా అండి, మరి ఈ రోజున్న జాలి కూడా ఆ రోజు యేసు ప్రభు మీద చూపించలేకపోయారు. ఆ? ఎవరైనా రోడ్డు మీద ప్రసవించడానికి వస్తే ఒక చాటుకు తీసుకుపోతారు, నలుగురు ఆడోళ్ళు తోడైతారు, ఆమె కాన్పు చేయడానికి సహాయపడతారు. మళ్ళీ ఎవరో ఏ కులమో ఏ మతమో ఏమో గర్భవతి అంటానే గర్భవతిగా బస్సులో ఎక్కిన అందరూ ఫుల్గా కూర్చొని ఉన్నారు. లేచి చీటిస్తారా ఇరా ఆమెకి? గర్భవతికి గర్భవతి అంటానే కనికరం చూపిస్తారు. మామూలు మనిషి కాదు, ఆమె నిండు మనిషి. అంటే ఆమె అలాంటి జాలి కూడా ఆ రోజు చూపించలేదు యేసు ప్రభు మీద. ఆయన కన్న తల్లి పైన, మరియ పైన గాని, యేసు ప్రభు ఆ గర్భంలో ఉన్న శిశువు పైన గాని ఆనాటి లోకము చూపించలేదు. ఎందుకు చూపించలేదు? మరి స్థలము లేనందున, సత్రములో కూడా స్థలము లేనందున ప్రియులారా, యేసు ప్రభుకి ఏమి లేదంట? స్థలము లేదంట. ఎంత విచిత్రమైన విషయం అండి. స్థలము లేకపోవటం ఏంటి? ఆయనే కదా ఈ స్థలాన్ని సృష్టించింది. ఈ ఈ భూమి అంతటిగా ఆయన సృష్టికర్త. ఆయనకు స్థలం లేకపోవటం ఏంటి? ఈ లోకంలో ఎన్నో వాటికి స్థలాలు ఉన్నాయి. అందుకని యేసు ప్రభు 30 సంవత్సరాల వయసులో సేవ ప్రారంభించాడు. ఆయన వెనకాల 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఇంకొక ఆయన వచ్చి అడిగినాడు ఒక రోజు, ప్రభువా, నువ్వు ఎక్కడికి పోయినా నేను అక్కడికి నీతో పాటు వస్తానన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకొనుటకు స్థలమైనా లేదు. పుట్టినప్పుడు స్థలం లేదు, ఆయన పెరిగినప్పుడు కూడా స్థలం లేదండి. ఆయనకంటూ తనకంటూ ఎక్కడ ఒక సెంటు స్థలం లేదు ఆయన పేరు మీద. ఆయనకంటూ ఒక సొంత నివాసం ఎక్కడ లేదు. ప్రియులారా, నిజంగా యేసు ప్రభు ఎందుకు అలా జన్మించాడు, ఎందుకు అలా జీవించాడంటే మనకు ఒక పాఠం మనకు నేర్పించడానికి. ప్రియులారా, చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉంటుంది. శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతి యేసుక్రీస్తు గురించి రాయబడిన ఆయన శ్రీమంతుడు అంటారు. కానీ పుట్టినప్పుడు ఎలా పుట్టాడు తెలుసా? దరిద్రునిగా పుట్టాడు. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడైన పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడైన పుట్టాడయ్యా. ఆయన ధనవంతుడిగా ఉండి దరిద్రుడిగా ఎందుకు పుట్టాడంటే మనలను ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో నిజంగా అండి ఆయన జన్మ, ఆయన ఉన్న దరిద్రం అంటే ఎవరికి కూడా అలాంటి కష్టం రాదు. అలాంటి కష్టం సత్రంలో స్థలం దొరకపోతే ఆమె కని పశువుల పాకలో, పశువుల తొట్టిలోనికి ఆయన పరుండ పెట్టడం జరిగింది. పశువుల కొట్టము ఆయనకు ఆధారమైంది. నిజంగా యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడా అన్నది కూడా మనకు రాయబడినట్టు కనపడలేదు. పశువుల పాక అంటే ఒక పైన తడిక కప్పు ఉంటుంది, చుట్టూ గోడలు లేకపోయినా పైన కప్పు ఉంటుంది. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని కూడా లేదు బైబిల్లో. సత్రములో స్థలము లేనందున ఆయనను కని, సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పరుడది. అంటే ఆయన కన్న తర్వాత పశువుల పాకలేకి పోయారు. కన్న తర్వాత పశువుల పాకలేకి పోయారు. మరి ఆమె అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటూ ఉంటే ఎక్కడ ఏ రోడ్డులో, నడి రోడ్డులో ఆమె కనిందో తెలియదు మనకి. ప్రియులారా,
ఎందుకు అంతటి దీన స్థితి ఆయన తీసుకున్నాడు అంటే అది నీ 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 నా శాపం, నీ నా దరిద్రత, నీ నా పాపం నిమిత్తం ఆయన దరిద్రుడుగా మారాడు, ఆయన దీనుడుగా మారాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. మనిషిని నీ కొరకు నా కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపము ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. రిక్తుడు అంటే ఏమీ లేని వాడుగా పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఏమీ లేదు. ఆయన తల్లిదండ్రులు ఏ ఆస్తి ఆయనకి లేదు. ఆయన పేరు మీద ఏ ఆస్తి లేదు. వాళ్ళ తల్లిదండ్రుల పైన ఏ ఆస్తి లేదు. కడు పేదలు అనమాట. మరియా యోసేపులు ఎలాంటి వాళ్ళు అంటే కడు పేదలు. ఎట్లా చెప్పగలం మనం? ఆయన పుట్టినప్పుడు దేవాలయంలోనికి తీసుకొచ్చిన బలి అర్పించారు. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుండి 24లో చూస్తే, మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలనని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి బలులు అర్పించేవారు. ఆ దినాల్లో తొలిచూలు కుమారుని ప్రతిష్ఠించడానికి బలులు అర్పించాలి. ధనవంతులైతే ఏం చేస్తారంటే పొట్టేలు, గొర్రె, మేక వాళ్ళ హోదాను బట్టి తీసుకుని వెళ్తారు. ఇక అంత శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే 2 పావురపు పిల్లలు 2 పావురపు పిల్లలు కానీ గువ్వలు అంటారు, పిచ్చుకలు, గువ్వలు. ఆ గువ్వల జతను అర్పించే వాళ్ళు ఎవరంటే పేదలు అన్నమాట. పేదలకు పెట్టినటువంటి ఆ అర్పణ అది. నా చేత కాదంటావా, నీకు ఏమి లేదంటావా, ఇది చెయ్యండి. ఆ దీనస్థితి ఉండేది వారికి. ఆ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న మరియను ఎన్నుకున్నాడు, యేసేపును ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఆయన ఎంత దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. చూస్తే ఆయనకు స్థలము లేదు. ఎందుకు స్థలం లేదు అనేది మనము చూసినట్లయితే, ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు, ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆయనకు సొంత స్థలం లేదు. అలాగే ఆయన పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక గృహం దగ్గరికి పోయాడు. అక్కడ కూడా ఆయనకు స్థలం దొరకలే. అందుకే స్థలం ఇయ్యండి అని అడిగాడు. మత్తయి రాసిన శుభవార్త 9వ అధ్యాయము, మత్తయి రాసిన శుభవార్త 9వ అధ్యాయము 23, 24 చూసినట్లయితే, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గురువులు వ్రాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలం ఇయ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించేది. మరి ఇక్కడ యాయూర్ అనే వ్యక్తిని చూస్తాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి బతిమలాడుకుని, అయ్యా నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది, నీవు వచ్చి ఆమెను బ్రతికించమని యేసు ప్రభుని వేడుకుంటే, సరే మీ ఇంటికి పోదామని వస్తా ఉన్నాడు. అంతలోపల ఈ కుమార్తె చనిపోయింది. అప్పటికి వారి బంధువులు, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఆ ఇంట్లో వచ్చి కూర్చొని ఏడుస్తున్నారు. యేసు ప్రభు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. వస్తే అందరూ ఆ ప్రజలందరూ ఆ ఇంట్లో ఉన్నారు, కానీ యేసు ప్రభు బయట ఉన్నారు. యేసు ప్రభును చూసి కూడా సర్దుకోలేదు, లోపలికి స్థలం ఇవ్వలేదు. నువ్వు బయటే ఉండు, మేము లోపలే ఉండి ఏడుచుకుంటా ఉంటాం, నువ్వు బయటే ఉండు. యేసు ప్రభు బ్రతికించేవాడు, జీవం ఇచ్చేవాడు బయట ఉన్నాడు. మరణించిన ఆమె లోపల ఉంది, చచ్చిన వారు లోపల ఉన్నారు, బతికిన వాడు జీవం ఇచ్చేవాడు బయట ఉన్నాడు. జీవం ఇచ్చేవాడు అన్నాడు, నేను లోపలికి రావాలి, అప్పుడే మరణం ఓడించబడుతుంది, జీవం వస్తుంది.
స్థలమీయుడే అని అడుగుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభుకి ఇక్కడ స్థలం లేదు. ఇది ఎందుకు బైబిల్లో మనకు రాయబడింది? యేసు ప్రభు పుట్టినప్పుడు స్థలం లేదు, ఆయన ఎన్నో ఒక ఇంటికి వచ్చినప్పుడు స్థలం లేదు, ఆయన జీవించుచున్నప్పుడు ఈ భూలోకంలో ఎక్కడ స్థలం లేదు. ఎందుకు ఏమండి? పుట్టపర్తి బాబా మనకందరికి తెలిసిన ఆయనే, మన దినాల్లోనే చచ్చిపోయినాడు. ఆయనకేదో కొన్ని మహిమలు, మాయలు, మంత్రాలు ఏవో వస్తాయి. అవి కల్లారా చూసిన ప్రజలు ఆస్తులు సమర్పించుకున్నారు. బాబా మా బంగారు గొలుసు తీసుకో, బాబా ఇదిగో మా ఆస్తి పత్రాలు తీసుకో, బాబా ఇదిగో ఈ చెక్కు 10 లక్షలు, బాబా ఇదిగో ఈ 1 కోటి రూపాయలు. అందరి దగ్గర పోతాడు, ఇచ్చా ఉంటే చేతుల్లో తీసుకుంటాడు. ఊరు పుట్టపర్తి పోతే పెద్ద ఎకరాలు బిల్డింగ్లు. ఒక చిన్న బాబా, ఒక చిన్న ఏదో చేశాడు మహిమలో, ఆయన అన్ని ఎకరాలు సంపాదించింటే యేసు ప్రభు చేసిన మహిమలకి ఎంత సంపాయాలా? బైబిల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయలే. కుష్ఠరోగిని ఇట్ట ముట్టుకుంటే కుష్ఠరోగం పోయింది. చచ్చిపోయినోడిని పాడ ముట్టుకుంటే లేచి కూర్చున్నాడు. చచ్చిపోయి 4 దినాలు సమాధిలో పెట్టిన శవాన్ని లేచి బయటికి రా అంటే వచ్చినాడు. ఆయన చేసిన అద్భుతాల మహిమలు ఈ ప్రపంచంలో ఎవరు చేశారు? ఆయన అనుకుంటే ఈ ప్రపంచంలో ఎన్ని ఆస్తులు ఆయన సమకూర్చుకునేవాడు, ఎన్ని ఊర్లు కొనుక్కునేవాడు ఆయన కనుక డబ్బు వసూలు చేసింటే. ఎక్కడ 1 రూపాయి తీసుకోలే, నో ఫీజ్. ఎప్పుడు కూడా ఆయన ఇది చేసినందుకు ఇదిగా కానుక ఆయన చేతికి కూడా ఎప్పుడు తీసుకోలేదు, ఆయన ముట్టుకోలేదు. ఎవరు ఆయనకి లేదు, ఆయన అడగలేదు, ఆయన తీసుకోలేదు. ఎవరైనా ఏమన్నా ఇచ్చి అది ఇస్కరియోతు సంచిలో ఉంటది, యేసు దగ్గర ఉండదు. 1 రూపాయి ఆయన దగ్గర లేకుండా పెరిగినవాడు ఆయన. ఒకసారి పన్ను కట్టాల్సి వస్తే పేతురును పిలిచినాడు. పేతురు, మనం పన్ను కట్టాలి కదా, మరి నీవు పోయి గాలం తీసుకుని పోయి సముద్రంలో నీ గాలం వేయి, ఒక చేప దానికి తగులుతుంది, ఆ చేప నోటిలో 1 షెకెలు ఉంటుంది, అది తీసుకుపోయి నీ కొరకు నా కొరకు పన్ను కట్టండి. ఆ విధంగా ఆయన జీవించినాడు. ప్రియులారా, మరి ఆయనకు స్థలమే లేదు అన్నది మనం చూస్తే, ఎందుకు స్థలం లేదంటే యేసు ప్రభు పట్ల, దేవుని పట్ల మానవుడు కలిగి ఉన్న కఠినత్వం, మానవుని హృదయంలో ఉన్న కఠినత్వాన్ని అది చూపిస్తా ఉంది. పాపానికి చోటు ఉంది, లోకానికి చోటు ఉంది, బంధువులకి, మనుషులకి, అందరికి చోటు ఉంది. యేసు ప్రభుకి చోటు లేదు. ఈరోజు కూడా నిజమండి, పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, మంచికి కాలం లేదు. ఏ దానికి లేదంట? మంచికి కాలం లేదు, మంచికి చోటు లేదు, చెడుకు చోటు ఉంది. మీరు గమనించండి, చెడ్డదాన్ని ఎక్కడైనా ఉందంటే అక్కడ గుంపులు ఉంటారు జనాలు. నిన్న హైదరాబాద్లో సినిమా రిలీజ్ అనమాట, కొత్త సినిమా. ఒక ఆడాయమ్మ కొడుకుని తోలుకొని పోయింది సినిమాకు. ఫస్ట్ దానికే పోవాలని. మనుషులు 1000 మంది వచ్చింటే తొక్కింటే కాళ్ళ కింద పడి చచ్చిపోయింది ఆయన. కొడుకు కూడా తొక్కేసినారు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎక్కడ సినిమా, ఎక్కడ ఏముంది సినిమాలో? ఒకప్పుడు సినిమాలకు ఫస్ట్ షో లేక ఫస్ట్ చూసేదంటే ఆ మగోళ్ళు పరిగెత్తుతా ఉన్నారు. ఆడోళ్ళు 10 రోజుల తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏది జనాలు అంతా పోయింది, అయిపోయింది, నిదానంగా పోతారు ఆడోళ్ళు. ఇప్పుడు ఆడోళ్ళే ముందు ఉండేది. మన ఊరోళ్ళు కాదులే, మన ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. మన ధర్మారం వాళ్ళు, మన పక్కనుండే పల్లెటూరు చాలా మంచోళ్ళు. అట్లా పోరు. హైదరాబాద్ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, బొంబాయిలో ఉండే వాళ్ళు అట్టోళ్ళు. మరి ఏం చేస్తాం? మరి డబ్బులు వాళ్ళకి అందించవచ్చున్నా ఏమో. వాళ్ళు బతికేది సినిమాల కోసం బతుకుతా ఉన్నట్టు. తొక్కింటే కింద పడిపోయి చచ్చిపోయింది ఆయన. చెడుకు స్థలం ఉంది, మనుషులకు, లోకంలో అందరికీ స్థలం ఉంది, మంచితనానికి లేదు, యేసు ప్రభుకి లేదు. ఆ సత్యాన్ని ఆయన జన్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇంకో మాట చూసుకుందాం. పరమగీత గ్రంథము, ఆ రోజు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు స్థలం లేదు.
ఇప్పుడు కూడా చాలా మంది ఆయనకు స్థలం ఇయ్యలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మరి పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుండి, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచునకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకుంటుని, నేను మరలా వాటిని మురుకు చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుట తోడనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెదికెనను, అతడు కనబడకపోయెను. నేను పిలిచినను, అతడు పలకలేదు. ఇక్కడ పరమగీతంలో ప్రియుడు, ప్రియురాలు అనే మాట మనకు ప్రత్యేకంగా పదే పదే కనపడుతుంది. ఇక్కడ ప్రియుడు అన్న మాట యేసు ప్రభువుకు వాడబడినది. ప్రియురాలు ఒక విశ్వాసికి వాడబడిన మాట. ప్రియులరా, మరి ప్రియుడైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే, ఈ ప్రియురాలు ఇంటి దగ్గర, అనగా విశ్వాస ఇంటి దగ్గర బయట నిలబడి తలుపు తడుతున్నాడు. తలుపు తడుతూ ఉంటే ఆయన రాత్రంతా నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన తల మంచుకు తడిచిందంట. ఇప్పుడు మనకు ఈ తుఫాను వల్ల చినుకులు పడతా ఉన్నాయి, మంచు కురుస్తా ఉంది. రాత్రంతా బయట ఉంటే ఏమవుతామమ్మ మనము? ఒక రాత్రి బయట పనుకుంటే చాలు, సంవత్సరంలో రానంత దగ్గు, జలుబు, జ్వరం వచ్చేస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి ఒక రాత్రి బయట పనుకు. కాబట్టి యేసు ప్రభు రాత్రంతా కూడా ఆయన ఏం చేసి బయట నిలబడి తలుపు తడుతూ ఆయన తల మంచుకు తడిచిందంట. దాని తర్వాత నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. మంచుకు తడిచింది, చినుకులకు తడిచింది, ఆయన తల తడుస్తా ఉంది. అయినా కూడా బయట నిలబడి తడుతూనే ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు కూడా మనిషి హృదయం బయట నిలబడి తలుపు తడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనపడుతుంది. ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తాము అన్నాడు. తలుపు తట్టుచున్నాడు, హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములతో, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములతో. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడంట. ఈ రోజు కూడా ప్రజలందరి ఎదుట ఆయన నిలబడి తట్టుచున్నాడు, తలుపు తడుతున్నాడు, హృదయాలనే తలుపు తడుతున్నాడు. ఈరోజు ఈ పాట రాసినప్పుడు ఈ పదాలు దేవుడు నాకు ఇచ్చాడు. సర్వాధిపతివి, సర్వ సృష్టికర్తవు, సత్రములో నీకు స్థలమే లేదు. సర్వాధిపతివి, సర్వ సృష్టికర్తవు, సత్రములో నీకు స్థలమే లేదు. పాపము చేశాను, దోషిగా నిలిచాను, స్థలమే నీకు ఇవ్వలేకపోయాను. పాపము చేశాను, దోషిగా నిలిచాను, స్థలమే నీకు ఇవ్వలేకపోయాను. కులమన్నాను, మతమన్నాను, నా దేశమే కాదన్నాను. కులమన్నాను, మతమన్నాను,
నా దేశమే కాదన్నాను, అయినను నీవు నన్ను ప్రేమించావు. నా చెంతకొచ్చి నా హృదయము కోరావు, అయినను నీవు నన్ను ప్రేమించావు. నా చెంతకొచ్చి నా హృదయము కోరావు. చూడండి, యేసుప్రభు పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన లాంటి మంచోడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఆయన లాంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఆయన లాంటి మహిమలు అద్భుతాలు చేసిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలాంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు జన్మించి కల్వరి శిలువలో ఆయన రక్తం గార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ప్రజలందరి దగ్గరికి వచ్చి సువార్త ద్వారా, వాక్యం ద్వారా తలుపు తడుతున్నాడు. అప్పుడు మనిషి అంటున్నాడు, యేసు ప్రభు గురించి వింటా ఉంటే కులం అంటున్నాడు, మతం అంటున్నాడు, నా దేశమే కాదంటున్నాడు కదండి. యేసు ప్రభు అనే మాట వినబడగానే మతం అనే కార్డు ఎత్తుకుంటారు. ఇవే మత ప్రచారం చేస్తారు. ఈ మతం కాదు. గుర్తుపెట్టుకోండి, మనుషులకు మతం ఉంటుంది, మనుషులకు క్యాస్ట్ ఉంటుంది, రిలీజన్ ఉంటుంది. నువ్వు స్కూల్లో చేర్పించినప్పుడు, లేకపోతే ప్రభుత్వ పథకాల్లో నీ పేరు చేర్పించినప్పుడు నీ కులం రాసుకుంటారు. నీ మతం హిందూనా, క్రిస్టియనా, ముస్లిమా అని ప్రభుత్వం లెక్కల్లో నీ మతం వస్తుంది. ఎవరికి ఉన్నది మతం అంటే మనిషికి ఉంది. అంటే దేవుడు కూడా మతం ఉంటుందా? దేవుడు కూడా మతంలో పుట్టినవాడా? దేవుడు ఒక కులాల్లో పుట్టినవాడా? దేవుడు ఒక కులాన్ని హైలైట్ చేసేవాడా? ఒక మతాన్ని హైలైట్ చేసేవాడా? కాదు. మనుషులకు కులాలు మతాలు ఉన్నాయి, కానీ దేవునికి కుల మతాలు లేవండి. దేవుడు అంటే అందరి వాడు. అందుకని యేసు ప్రభు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఆయన దగ్గరండి నేను ప్రేమిస్తాను. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అందరి కోసం వచ్చాడు. ఆయన కులము మతం చూడటం లేదు. ఆయన అందరి కోసం వచ్చాడు. ప్రియులారా, మనం కులమన్నా మతమన్నా నా దేశమే కాదన్నా, అయినను నీవు నన్ను ప్రేమించావు, నా చెంతకు వచ్చి నా హృదయం కోరావు. అయినా కూడా అయ్యా నువ్వు ఎవరో మాకు తెలీదు, నువ్వు మా దేవుడు కాదంటున్నారు చాలా మంది ప్రజలు. నీకు మాకు సంబంధం లేదు, మా దేవుడు వేరే, మా కులం వేరు, మా మతం వేరు అంటా ఉన్నారు. ఒరే పిచ్చోడా, నేను ఎవరో అనుకుంటున్నావు? నేను నీ కోసం వచ్చిన లోకరక్షకుడిని, నీకోసం నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడిని. నీ వాకిలి బయట నిలబడి తడుతున్నాను, తలుపు తీ అంటే ఈమె ప్రియురాలు లోపలే ఉండి ప్రియుడైన యేసుప్రభుని బయట నిలబెట్టేసింది. ఆయన తడిసి 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 చూసి 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 చివరిగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమెకు జాలి వచ్చిందంట. ఎవరి మీద? ప్రియుడు యేసుప్రభు మీద జాలి వచ్చిందంట. అయ్యో, ఇంతసేపు తట్టినా కూడా నేను ఒళ్ళు బరువై నిర్లక్ష్యం చేసి లేచిపోయి తీలేకపోతేనే, అయ్యో అయినా కూడా ఇంతవరకు ఓపిక తట్టినాడు, వెళ్ళి జాలికి వచ్చి పోయి తలుపు తీసిందంట. తీసే లోపల ఆయన లేడు, వెళ్ళిపోయినాడు. అప్పుడు ఎక్కడున్నాడు ప్రియుడు, ఎక్కడున్నాడు యేసయ్య అని ఎతుకుతా అంటే కనపడలేదంట ఆమెకి. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మనము ఆయన మనకు దొరికే కాలమందు ఆయన్ను వెదకాలి అంట. ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలంట. అంటే ఆయన దొరికే కాలమందు వెదకండి అంటే అర్థం ఏంటి? దొరకని కాలం రోజు ఈ ప్రపంచం అంతటికి ఒక కరువు రాబోతా ఉందండి రాగల దినాల్లో. ఆ కరువు ఏంటంటే తిండి లేని కరువు కాదు, డబ్బు లేని కరువు కాదు. కరోనా వచ్చినా తింటున్నాం, కరోనా వచ్చినా డబ్బులు చేతిలో దొరికినాయి. ఇంకెలాంటి తెగుళ్ళు, ఎలాంటి యుద్ధాలు వచ్చినా మనిషికి తిండి, బట్ట, డబ్బేమి కరువు కావడంలే. అవేం దొరుకుతున్నాయి. కానీ ప్రపంచం అంతటికి ఒక కరువు రాబోతా ఉంది. ఆ కరువు ఏంటంటే దేవుని వాక్యము, యేసు ప్రభు సువార్త లేని కాలం రాబోతా ఉంది. సంఘం ఎత్తబడుతుంది. ఆ రోజు సంఘం ఉండదు. ఆ రోజు భూమి మీద యేసు ప్రభు గురించి చెప్పే వాళ్ళే ఉండరు. అప్పుడు సంఘం మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉంటుంది. 7 సంవత్సరాలు ఇక్కడ విడవబడిన ప్రజలు భూమి మీద ఉంటారు. అప్పుడు చర్చిలు ఉండవు, యేసు ప్రభు గురించి చెప్పే వాళ్ళే ఉండరు.
ఎక్కడ బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు, సువార్త ఉండదు. అప్పుడు కావాలంటారంట యేసు ప్రభు. ఎవరు చెప్తారు నీకు? అప్పుడు చెప్పే వాళ్ళే లేరు, ఉండదు అప్పుడు. ప్రియులారా, అందుకనే దేవుడు మనకు దొరికే కాలంలోనే ఆయన వెదకాలి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలి. ఈ రోజు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు యేసు ప్రభు సమృద్ధిగా మనకు దొరుకుతున్నాడు. ఆయన తడితే ఆయన ఆయన పిలిస్తే పలుకుతున్నాడు. ఆయన తలుపు తీస్తే లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకా సువార్త 19:5 జక్కయ్య అనే వ్యక్తి చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు దారిలో వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు. అంటానే ఆయన ఏం చేశాడు? త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఆలస్యం చేయలేదు. 2024 సంవత్సరాలు అయిందమ్మా. ఇప్పటికీ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఇంకా యేసు ప్రభుని నమ్మని వారు, చేర్చుకుని వారు ఉన్నారు. ఒకవేళ ఈ పాటకి యేసు ప్రభు వచ్చింటే ప్రపంచ పరిస్థితి ఏమయ్యేది? విడవబడిన ప్రజల పరిస్థితి ఏమయ్యేది? అందుకని ఆయన ఇంకా దీర్ఘశాంతముతో మన హృదయాల బయట నిలబడి తడుతున్నాడు. నాకు స్థలం ఇస్తావా? నేను నీ హృదయంలోకి వస్తాను. అయినను నీవు నన్ను ప్రేమించావు, నా చెంతకొచ్చి నా హృదయాన్ని కోరావు. ప్రియులారా, ఆయన మన చెంతకొచ్చాడు, మన హృదయాన్ని కోరుతుంది. కాదు పో అన్నా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చూసారా? ఆయన ప్రేమ ఎవరిలో లేదండి. మనం ఎంతగా నిర్లక్ష్య పెట్టినా, ఎంతగా ఆయన అవమానపరిచినా, ఎంతగా ఆయన దూషించినా కూడా యేసు ప్రభు ఇంకను మనుషులను ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం చేసిన పాపాలు ఆయన మోసుకున్నాడు, మన శాపాన్ని ఆయన మోసుకున్నాడు. సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియులారా, ఆయన తల్లి కంటే తండ్రి కంటే దీర్ఘశాంతాన్ని, ప్రేమను మన పట్ల చూపిస్తాం. ఈరోజు ఈ క్రిస్మస్ ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మన ఇంటిలో, మన హృదయంలో అన్నిటికీ స్థలం ఉంది. కానీ యేసయ్యకు స్థలం ఉందా? యేసయ్యకు స్థలం ఇచ్చినానా? యేసు ప్రభు నా ఇంటిలో ఉన్నాడా, నా హృదయంలో ఉన్నాడా అనేది పరిశీలించుకుంటే అండి, నిజంగా యేసు ప్రభు ఎవరింటిలోనికి వస్తాడో ఆ ఇంటికి రక్షణ వస్తుంది. లూకా సువార్త 19:10 జక్క ఇంటికి వెళ్ళి యేసు ప్రభు చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు అడుగు పెడితే ఆ ఇంటికి రక్షణ, కాపుదల, క్షేమం, సంతోషం, సమాధానం. యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చినట్లయితే నిజమైన పండుగ, నిజమైన ఆరాధన నీ జీవితంలో, మన జీవితంలో ప్రారంభమవుతుంది. లేకపోతే మనం తెలియకుండానే అన్ని దానిలను మొక్కుతా ఉంటాం. ఎవరు దేవుడు అంటే చెప్పలేవు. 10 ఫోటోలు పెట్టుకుంటావు ఇంట్లో. ఎన్ని ఫోటోలు? 10 మంది దేవుళ్ళు. ఆ 10 మంది దేవుళ్ళలో ఒక నిజమైన దేవుడిని చూపించు. సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు. ఇంకా చెప్పాలంటే 3,000,000 దేవతలు ఉన్నారంట. ఈ 3,000,000 దేవతల్లో ఎవరు నిజమైన దేవుడు చెప్పు? చూపించగలవా? చేత కాదు, తెలియదు. తెలియకుండానే అన్నిటికీ కొడతా ఉంటాం, అన్నిటికీ మొక్కుంటా ఉంటాం. ఏది నిజమైన దేవుడో తెలియదు. మనకి ఎప్పుడు నిజమైన దేవుడు తెలుస్తాడు తెలుసా? ఎప్పుడు యేసు ప్రభుని తెలుసుకుంటామో, ఎప్పుడు యేసు ప్రభుని నమ్ముతామో అప్పుడు తెలుస్తుంది నిజమైన దేవుడు ఎవరనేది. అప్పుడు చెప్తావు ఈయన నిజమైన దేవుడు అని. నిజమైన దేవుడిని పూజిస్తేనే మనకు నిత్య జీవం దొరుకుతుందండి. నిజమైన దేవుడు ఉన్నాడంటే అబద్ధమైన దేవుళ్ళు కూడా ఉన్నారని అర్థం. మనుషులందరూ మనుషులేనా? మనుషుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, దొంగోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు కదండి. కాబట్టి మనం అందరినీ పరీక్షించి నమ్మాలి. అలాగే దేవుళ్ళను కూడా చరిత్ర తెలుసుకొని మనం నమ్మాలి. వారికనే నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి మా ఇంటి దేవుడు, మా కుల దేవుడు అని మొక్కితే ఏం లాభం? ఆయన చరిత్ర ఏంటో తెలుసా? ఆయన ఏం చేసినాడో తెలుసా? మనకు తెలియదు. కానీ యేసు ప్రభు గురించి నమ్మేటప్పుడు ఆయన పుట్టుక నుంచి ఆయన మరణం వరకు అన్ని తెలుసుకొని మనం విని నమ్ముతున్నాం. తెలియకుండా నమ్మడం లేదు, తెలుసుకొని నమ్ముతున్నాం. ఒకప్పుడు మన తల్లిదండ్రులు చెట్టురా ఇది స్వామిరా మొక్కు అంటే మొక్కినాం, దానికి దారం చుట్టు అంటే చుట్టినాం, దాని చుట్టూ తిరగంటే తిరిగినాం. చెట్టు దేవుడు ఎట్ట అవుతాడని ఎప్పుడు ప్రశ్నించలే. కానీ యేసు ప్రభు దేవుడు అమ్మ ఆయన నమ్ముకో అంటే మాత్రం ఆయనట దేవుడు, మాకు దేవుడు కాదు ఆయన అంటాం. చెట్టు దేవుడు ఎట్టాయా? ఎదురు మాట్లాడకుండా చుట్టితివే దారం. ఎట్ట దేవుడు అయినాడు? ఎప్పుడన్నా ప్రశ్నించినావా? లేదు.
గుడ్డిగా చేసిన భక్తి, గుడ్డి భక్తి, మూఢ భక్తి నరకానికి తీసుకుపోతుంది ప్రియులారా. నువ్వు ఏది చేసినా తెలుసుకొని ఆరాధన చెయ్యి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. దేవుడు మన ఆత్మలో నుండి సత్యముతో ఆరాధన చేయాలని కోరుతున్నాడు. ఏదో నామకార్థ భక్తి చేస్తే లాభం లేదు, దేవుణ్ణి గూట్లో పెడితే లాభం లేదు. మేము కూడా ఒకప్పుడు గూట్లో పెట్టి గుటుక్కుమనే వాళ్ళం. చెట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళినావా, పండు తెచ్చినావా, గూట్లో పెట్టినావా, గుటుక్కు మింగినావా. మా భక్తి కూడా ఒకప్పుడు అలాంటిదే. గూట్లో పెట్టి పూజ చేసేవాళ్ళం, గుండెలో లేదు. యేసు ప్రభుని నమ్ముకున్నాక దేవుడు ఇప్పుడు గుండెలో చేర్చుకున్నాం. అప్పటికి ఇప్పటికి తేడా ఇది. అప్పట్లో గూట్లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు గుండెలో పెట్టుకున్నాం. అప్పుడు దేవునికి గుడి ఎక్కడో ఉందనుకున్న వాళ్ళం, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాక నేనే ఆయనకు గుడి, నేనే ఆయనకు దేవాలయం అని తెలుసుకున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుకి ఆ రోజు స్థలం లేదు. ఆ రోజు లేదే, ఆ రోజు ఉండే వాళ్ళంతా మంచోళ్ళు కాదేమో, అందుకే స్థలం ఇలా. సరే, ఈ రోజు నువ్వు నేను మంచోళ్ళమే కదా, ఆయనకు స్థలం ఇస్తామా? ఈ రోజు నువ్వు నేను మంచిదానివి, మంచివాడవైతే ఖచ్చితంగా యేసయ్యను మన ఇంట్లో చేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన చెడ్డవాడు కాదు, దుర్మార్గుడు కాదు, మనల్ని చంపడానికి రాలే, మనల్ని నరకానికి తీసుకుపోయేవాడు కాదు. మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని ప్రేమించడానికి వచ్చాడు, ఇమ్మానుయేలుగా ఉండటానికి వచ్చాడు, తోడుగా ఉండటానికి వచ్చాడు. ఆయనను చేర్చుకుంటే, నమ్ముకుంటే మనకు మేలే జరుగుతుంది కానీ కీడు. ఈ లోకంలో నేను యేసు ప్రభుని నమ్ముకొని చెడిపోయినాను అని చెప్పేవాడు ఒక్కడు లేడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. పాపం పోతా ఉన్నది, పరిశుద్ధులు అవుతున్నారు, నీతిమంతులు అవుతున్నారు, జీవితాన్ని మార్చుకుంటున్నారు. యేసయ్య జీవితాన్ని మార్చడానికి వచ్చాడు కానీ కుల మతంగా మార్చడానికి కాదు. మన కుల మతాలతో ఆయనకు సంబంధం లేదు. యేసు ప్రభు మన మనసు హృదయాన్ని మార్చుకోమని, ఆ హృదయాన్ని ఆయనకి ఇమ్మన్నాడు. ఆ హృదయం ఇస్తే చాలు. ఇప్పుడు గుప్పిడంత గుండెలో ఆయన ఉండటానికి వచ్చాను. గుండె గుడిలో యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే కామైన సంతోషం, యేసు అంటే సంతోషం. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషంగా మారుతున్నారు. కాబట్టి యేసయ్య ఉన్న ఇల్లు ఎంత ధన్యమైనది, యేసు ప్రభును చేర్చుకున్న గృహం ఎంత ధన్యమైనది, యేసు ప్రభును కలిగిన హృదయం ఎంత ధన్యమైనది. ఆ ధన్యత మనకందరికి ఇవ్వటానికే యేసు ప్రభు 2024 సంవత్సరాల కిందట ఈ లోకానికి దిగి వచ్చాడు మానవుడుగా. ఆ రోజు తను తాను తగ్గించుకొని, మనుషులు స్థలం ఇవ్వకపోయినా, ప్రేమించకపోయినా, చేర్చుకోకపోయినా, పశువుల పాకలో ఆయన పశువుల తొట్టిలోకి వచ్చాడు. ఆ పశువుల తొట్టి మన హృదయమే, మన జీవితమే ప్రియులారా. ఆ పశువుల పాక మన జీవితం, పశువుల తొట్టి మన హృదయం. అయినా అసహించుకోలేదు ప్రభు. మనం తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేశాము, ఎన్ని పాపాలు చేశాము, అయినా కూడా మనల్ని అసహించుకోకుండా మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చినాడు. కాబట్టి ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, పోతున్నాయి. అయితే యేసయ్యను మనం చేర్చుకున్నామా లేదా అన్నది ప్రశ్న.
యేసయ్యకు మన హృదయంలో స్థలం ఇచ్చి క్రిస్మస్ జరుపుకుంటే నిజంగా గొప్ప సంతోషం ప్రియులారా. నా జీవితంలో నేను ఒక గొప్ప విజయాన్ని సాధించాను అన్నటువంటిది ఏదైనా ఉందంటే అది యేసుప్రభువుని నమ్ముకోవడమే. ఈ ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం అది ఎక్కితే ఒక రికార్డ్ అన్నమాట. నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాను, నా జీవితంలో ఒక గొప్ప విజయం సాధించానని. నిజంగా అండి, మనం కొండలు శిఖరాలు ఎక్కలేకపోయినా కూడా యేసు ప్రభువుని నమ్ముకోవడం అన్నది ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికంటే కూడా గొప్ప విజయం కలిగించే ఆనందం అన్నమాట. అది మన జీవితంలో గొప్ప ఆనందం, విజయం ఏమైనా ఉందంటే అది యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవటం. ఆయన చేర్చుకున్నప్పటి నుంచి ఈ సంతోషం మన జీవితంలో నిత్యం ఉంటుంది. ఆయన సదా మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి కఠిన హృదయులుగా మనం ఉండకుండా, కరుణ లేని ప్రజలుగా మనం ఉండకుండా, యేసయ్యను మన హృదయంలో చేర్చుకున్న వారుగా, ఆయనకు స్థలం ఇచ్చి సంతోషపరిచేవారుగా, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా, ప్రభు రెండోసారి రాబోతున్నాడు, ఆయన రాకడకు సిద్ధపడేవారుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరికీ.